మేము ఫ్రీగా ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే సంవత్సరం పొడవుతున మనం వ్యాపారం చేస్తాం. 11 నెలలు మేము సంపాదించుకుంటాం. 11 నెలలు మేము వ్యాపారమే చేసాం. ఒక నెల ఫ్రీగా ఇస్తే ఏమైంది? ధాన్యం పడినప్పుడు మనం ఎవరికి అన్నం పెట్టమా, భోజనాలు పెట్టమా? చేపల చెరువు పట్టినప్పుడు మళ్ళీ పట్టినప్పుడు అందరు తీసుకొచ్చి భోజనాలు పెట్టమా, సంతోషం పంచుకోమా? అది తప్పు కానప్పుడు ఇదేం తప్పు అయింది? రేట్లు తగ్గించి ఆఫర్లు ఇస్తే ఎందుకైంది? మోసం ఎందుకైంది చెప్పండి. ఇప్పుడు మా దగ్గర ఎప్పుడు కూడా గుడ్డు 500, ఇప్పుడు 500. 500 గుడ్డు నేను 1000 రూపాయలు చేసి మళ్ళీ 500 అని చెప్పి అమ్మితే మోసం అయింది. అదే 500 గుడ్డు అదే 500 చేసి ఒకటి ఒకటి ఫ్రీ ఇస్తే మోసం ఎందుకు అయింది? ఆఫర్ అయింది. అవునా? మీ రోజు ఇంతమంది వచ్చారు, ఆన్లైన్లో కొన్నవాళ్ళు ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళందరూ కొంటున్నారు. కొన్నోడు 100 చెప్తాడు, కొన్న మీరు రూపాయి పెట్టిన మీకేం జరిగింది? మీకు అన్యాయం జరిగిందా? ప్రశ్నించండి. మీకు నచ్చలేదా? రిటర్న్ ఇచ్చేసేయండి. మీ పక్కింటోడికి నచ్చలేదా? రిటర్న్ ఇచ్చేసేయండి. మీ పక్కింటోడికి నచ్చకపోతే రిటర్న్ ఇచ్చుకునే ఆప్షన్ ఆడుంది.